శ్రీకాకుళం నగరంలో ఓ ప్రముఖ హోటల్ సన్ రైజ్ అరసవెల్లి జంక్షన్లో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ డోలా అప్పన్న 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర్య శ్రీనివాస్తో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాయకులు కొంక్యాన వేణు, ఉరిటి శ్రీనివాస్, సాసపు జోగినాయుడు, పాండ్రంకి శంకర్, అందవరపు సూరిబాబు, పైడి రాజారావు, ద్వారపు అజిత్ కుమార్, దళిత నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంటా వేణు, జేమ్స్, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జర్నలిస్టులు రాష్ట్రానికి ఆదర్శం కావాలి అని, శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల పురిటి గడ్డ, ఏదైనా శ్రీకాకుళం జిల్లా నుంచే పురుడు పోసుకుంటుంది అని సందర్భంగా జర్నలిస్ట్ డాలా అప్పన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి శాలువతో సత్కరించారు. ఎంతటి చక్కటి కార్యక్రమానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీఎంఎఫ్ ముఖ్య సభ్యులైన డోలా శంకర్రావు, సెక్రటరీ డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, ఆకుల మాధవ, పేరడ హేమసుందర్, బొడ్డేపల్లి రాజేష్, వి రాము, జామి శ్రీనివాసరావు, ఊట్ల శ్రీను, ఏపీఎంఎఫ్ లీగల్ అడ్వైజర్ గుండెబల మోహన్, ఆర్వి పట్నాయక్, బెహరా షణ్ముఖరావు, చిన్నవాడ చింతాడ అప్పలనాయుడు, గణపతి, కృష్ణ, సింగూరు శ్రీను, రాయితీ చంద్రశేఖర్, రాయితీ శ్రీనివాస్, శేఖర్, మామిడి విష్ణు, సురేష్, అద్దంకి సురేష్, సుకుమార్, అద్దంకి సురేష్, అరసాడ దిలీప్, శ్రీను, లీలా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రూమ్ చూద్దాం. చూసుకొని ఈరోజు చిన్న గురువు ఒకసారి ఓకే విష్ హ్యాపీ బర్త్డే. గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్, నిజంగా ఇది చాలా అదృష్టం. అలాగే సార్ కూడా మీరు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ అంటే కప్పుకోవడానికి 50 సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకే కడత కూడా పెట్టదు. కడత కూడా పెట్టదు. డోలా అప్పన్న గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, జర్నలిజంలో మరింత ఉన్నత శిఖరాలు గమనించాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఒక ఉన్నతమైన హుందాగా, ఒక మంచి ఉత్తమమైనటువంటి జర్నలిస్ట్ గా పైకి ఎదగాలని నేను కోరుకుంటూ
ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి కమిటీ జన్మదిన కమిటీ సభ్యులకి, అలాగే వారి బ్రదర్ శంకర్ అన్నకి, అలాగే ఇంకా పెద్దలు పాండ్రంగ శంకర్ గారికి, అలాగే అజిత్ గారికి, మన ఉరిటి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే కుంజాల వేణుగోపాల్ అన్న గారికి, తిట్టు ప్రవీణ్, సోమ శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా పేరు ఆదిత్య, అలాగే సుందర్ గారికి, అందరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ డోలా కష్టసాధ్యమైన జీవన ప్రస్థానంలో అంచెంచెలుగా ఎదిగి జర్నలిజం రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన వారు డాక్టర్ డోలా. 1975లో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుతో పాటు పలు పనులు చేస్తూ జీవితం సాగించారు. 3 సంవత్సరాల పాటు పేపర్ బాయ్గా పనిచేసిన ఆయన తన గురువు ముల్లపూడి సాయి కుమార్ మార్గదర్శకంలో 2000లో జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. తదుపరి మరింత ఉన్నత చదువుకే సిద్ధపడి BA జర్నలిజం డిగ్రీ పట్టా పొంది జర్నలిజంలో మెలకువలు తెలుసుకొని ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే అనేక కథనాలతో ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలిచారు. డాక్టర్ డోలా రాజకీయ విశ్లేషణ వంటి వార్తలు రాసి రాజకీయ నేతల మన్ననలు అంతేకాకుండా జాతీయ జర్నలిస్ట్ సంఘాలైన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్తో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కార దిశగా పలు ఉద్యమాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా నాయకత్వం వహించి ఢిల్లీ